ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ కూడా హాజరు కాబోతున్నారు. మరి దీనిపై కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కూడా పిలుపునిచ్చారు. మరి ఇదే విషయంపై కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, చూస్తున్నారు మీరు దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతుంది. మరి దాదాపుగా చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తూ ఉంది. మరి క్లైమాక్స్లో మరి ఆయన అరెస్టులు ఉంటాయా? ఓన్లీ విచారణ పేరుతోనే కాలయాపన చేస్తారా? మరి ఈరోజు కేసీఆర్ కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. మరి ఏం చేయబోతుంది మీ గవర్నమెంట్? అంటే మీడియా వాళ్ళకి తొందరగా కనబడుతుంది కేసీఆర్ అరెస్ట్ చేయాలని చెప్పి. మీడియా వారికి తొందరగా కనబడుతుంది కేసీఆర్ అరెస్ట్ చేయాలి ఏమంటారంటే చట్టం అంటే సాక్ష్యాధారాలని పూర్తిగా పరిశీలించి తద్వారా నిరూపితమైన వ్యక్తిని శిక్షకు అర్హతగా చూపిస్తారు. అది చట్టపరమైన వ్యవహారం. ఎవరైతే అంటే నేను ఏమంటానంటే గతంలో నా భర్త యొక్క ఫోన్ ట్యాపింగ్ అయింది, నా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి మీ కల్వకుంట్ల కవిత గారే చెప్పడం జరిగింది. అంటే ఫోన్ ట్యాపింగ్ అని నిజమే కదా, ఒకటి పాయింట్. నా ఫోన్ మాట్లాడకండి, ఎక్కువ నా ఫోన్ ట్యాప్ చేసి చెప్పి అరెస్ట్ ఎవరు చెప్పినాడు? వాళ్ళ పార్టీ నాయకుని చెప్పిండు. అది నిజం కాదా? అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది నిజము. ఫోన్ ట్యాపింగ్ చేసే కారణం ఏంటి? ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు? సంఘ విద్రోహ శక్తులు అవి, రాజ్యద్రోహ శక్తులు అవి, టెర్రరిస్టులు చేస్తారు. కాదు మేము ఎవరి పడితే అది చేస్తామంటే అది చాలా వ్యతిరేకము, రాజ్యాంగబద్ధం కాదు. కాబట్టి ఇలాంటి వ్యవహారం ఎవరు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రతిసారి బీఆర్ఎస్ నాయకులు ఒకటి ఆతుతా ఉంది, అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేస్తారా మాకరే చట్టానికి వాళ్ళు చెప్తున్నారు, అరెస్ట్ చేయమని చెప్తున్నారు అండి. వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు అందరూ వాళ్ళు అదే కోరిక ఉంది, కేసీఆర్ అరెస్ట్ చేయమంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు అది. అరే ఏంది మీరు అడుగుతుంది ఏంది? అరే ఆ వ్యవహారం ఒకలాగా ఉంది, మాట్లాడింది ఒకలాగా ఉంది, అక్కడ ఏమవుతుంది, సిట్ ఏం చేస్తుంది? ఓ సిట్ వేసిన తర్వాత సిట్ మీ ముఖ్యమంత్రి పనిచేసి మీకు తెలియదా? అంచెలుగా పిలిచే ప్రతిసారి పోవడమే మీ యొక్క కర్తవ్యము. భారత పౌరునిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకునిగా, పార్టీ అధ్యక్షునిగా, ఒక ఎమ్మెల్యేగా. దానికి కాకుండా అదేదో పెద్ద ఏదో యుద్ధం ప్రకటిస్తాం. ఏం యుద్ధం అండి? తప్పు చేసింది మీరు, తలదించుకోవాల్సింది మీరు, చేసింది మీరు. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసి అది చెప్పండి ముందు. అంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డిని కేసీఆర్ అరెస్ట్ చేసిండు. మరి దానిలో రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈరోజు సిట్టు నోటీసులు ఇచ్చిందా కేసీఆర్కి? మేము రాజకీయ కక్ష అనుకుంటే కేసీఆర్ అరెస్ట్ సంవత్సరం అయిపోతుండే. రాజకీయ కక్ష మాకెందుకండి? మాకేం అవసరము? అసలు బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ నాయకులు మనం పట్టించుకుంటురా? మాకేం అవసరం అండి? చట్టం యొక్క తన పని చేసుకుంటూ పోతుంటే అందరు ఈ దోషులు అంటే దొంగలు ఎప్పుడు భయపడతా ఉంటారు ఎప్పుడు చెప్పి. కాబట్టి ఇలాంటి దుర్మార్గంగా మాట్లాడే బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నా, రాజద్రోహం చేసింది ఎవరు, రాజద్రోహం చేయబోయేది ఎవరు, చేస్తున్నది ఎవరు అని తెలుసుకోనికి పన్నాగమని అంటున్నారు కదా మీరు. కాబట్టి రాజద్రోహం చేసేది ఎవరు? మీ పార్టీ నాయకులు కూడా చేశారు. ఎందుకు ప్రతిపక్ష నాయకులు పట్టుకున్నారు? ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెట్టినారు మీరు? ప్రతిపక్ష నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేస్తే రాజకీయ వ్యూహాలను పసిగట్టి ఏ విధంగా చేయాలని ప్లాన్. కాబట్టి మీలాంటి దుర్మార్గమైనటువంటి కుట్రమైనటువంటి వీరి యొక్క వ్యవహారాన్ని తెలంగాణ ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టిర్రు, మిమ్మల్ని బొందా పెట్టిర్రు. మేము మర్చిపోకండి. దుర్మార్గంగా మాట్లాడితే ఇంకా వ్యవహారం చెప్తున్నాను. మీ యొక్క కుటుంబ సభ్యురాలే మిమ్మల్ని అసహించుకునే విధంగా మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు. కాబట్టి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడే ముందు ఫస్ట్ మీ ముఖంపై అద్దరం చూసుకోండి. ఫస్ట్ మొదటి పోయి ఇలాంటి దుర్మార్గ వ్యవహారం చేసింది మీరు. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది మీరు. తెలంగాణ ప్రజల యొక్క ఇబ్బంది పెట్టింది మీరు. తెలంగాణ యొక్క పరువుని దేశవ్యాప్తంగా మసబూరం చేసింది మీరు. మన తమిళనాడులో ఒక విజయ్ హీరో ఆయన ఏమంటుండు? మా రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఉండవు, మా రాష్ట్రంలో కాలుష్యం పాల్గొందని చెప్పి బాగా చెప్పి. అంటే మన యొక్క మీరు చేసినటువంటి ఆ కక్కుతి పనులు, మీ దుర్మార్గాలు పక్క రాష్ట్రాలకు కూడా పోయిన ప్రభుత్వాలలాగా మేము పనిచేయము అను చెప్పే విధంగా దుర్మార్గమైన పాలించింది. కాబట్టి తెలంగాణ ప్రజలను దేశవ్యాప్తంగా మీరే కదా మసిపూసి మారికాయ చేసింది. కాబట్టి మీలాంటి దుర్మార్గం మాట్లాడే దుర్మార్గులారా మిమ్మల్ని ఎంత తిట్టినా తక్కువనే. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు మీరు గచ్చున కూర్చొని ఇంట్లో పనుకోండి. కాళేశ్వరం కమిషన్ సంబంధించి విచారణ కూడా అయింది. ఒకవైపు ఇటు ఈ కార్ రేసింగ్లో కూడా కేటీఆర్ని కూడా విచారణ చేస్తారు. ఇటేమో ఫోన్ ట్యాపింగ్ వల్ల విచారణ జరుగుతుంది. అంటే ఓన్లీ విచారణ పేరుతో కాలయాపన చేస్తారా? ఏమన్నా అరెస్టులు ఉంటాయి ఇలా? ఏమంటారన్నా, తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకానికి వచ్చింది. నిధులు వాళ్ళింటికే, నీళ్లు వాళ్ళింటికే, నియామకాలు వాళ్ళింటికే. అంటే తెలంగాణ సంపదనని, యావత్ సంపదనని వాళ్ళింటికి దోచుకొని పంచుకొని వ్యవహారం ఇది. మీ యొక్క సంపద ఏ విధంగా 100 రెట్లయింది? ఏ విధంగా మీరు ఈ విధంగా చేస్తున్నారు? మీరేమంటారు? ప్రతిసారి కాళేశ్వరం కమిషన్
వేసిన విధంగా ఎక్కడైతే కాలేజ్ కమిషన్ చేసినారో అక్కడ కూడా మీరు దోషులే. ఎందుకు దాని యొక్క రేట్ మన ఒక బడ్జెట్ పెంచడం జరిగింది, ఎందుకు మార్పు చేయడం జరిగింది చెప్పాల్సింది మీరే. తెలంగాణని యావత్ తెలంగాణ ప్రజల్ని వారిని నడి రోడ్డు మీద అప్పులకు పోయేసింది మీరే. కాబట్టి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి, ముక్కు రాసి క్షమాపణ చెప్పాల్సింది మీరే. అంటే ఇటు కేటీఆర్ కూడా మొన్న అన్నారు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు, మరి ఒకవైపు ఏమో బొగ్గు గనుల టెండర్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది, మరి అందులో డైవర్ట్ కావడం కోసం, ఆ టాపిక్ డైవర్ట్ కోసమే ఈ ఫోన్ ట్యాపింగ్ వారాన్ని మళ్ళీ తెర మీద తెచ్చారని కూడా కేటీఆర్ అంటుండు. నేనేమంటున్నా, నేను ఈ ప్రతిసారి డైవర్ట్ పాలిటిక్స్ చేసేది మీరు. డైవర్ట్ పాలిటిక్స్ మాకెందుకు అవసరం అండి? అరే ఎప్పుడో సిట్ వేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు? రాజకీయ వ్యవహారం మంత్రిగా చేసినావు, ఇంత ఎన్నిక అసలు దిమాగ్ ఉందా? అసలు దిమాగ్ దొబ్బిందా? హరీష్ రావుకి అసలు అక్కలుందా? అసలు హరీష్ రావుకి అసలు అక్కలే లేదు. ప్రతిరోజు ఆయన ఒకటే కోరిక, ఎప్పుడు కేసీఆర్ జైల్లో పోతాడా, ఎప్పుడు నేను అడ్మిషన్ కావాలన్నా, ఎప్పుడు కేసీఆర్ పోతాడా. కేసీఆర్ జైలుకి పోవాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తే హరీష్ రావు. కేసీఆర్కి కాళేశ్వరంలో ఎంత భాగం ఉందో హరీష్ రావు కూడా అంతే భాగం ఉంది, ఆర్థిక మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా. కాబట్టి కేసీఆర్ పాపాల్లో కూడా మెజారిటీ యొక్క వాటా హరీష్ రావుదే. కాబట్టి కాళేశ్వరం కమిషన్లో కూడా, కాళేశ్వరం యొక్క వ్యవహారంలో కూడా హరీష్ రావును అరెస్ట్ చేయాల్సిందే. ఇప్పుడు జాగృతి కవిత కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు శాసన మండలిలో కూడా, మరి ఆమె స్టేట్మెంట్ అయినా రికార్డ్ చేస్తుందా మీ గవర్నమెంట్? రికార్డ్ చేసి మరి ఆమెను సాక్షిగా కూడా త్వరలో విచారణ చేసే అవకాశం ఉందా? ఛాన్స్ ఉంది. సాక్ష్యాధారాలు పరిగణించే ఏదన్నా నిర్ణయాలు తీసుకుంటారు. కొన్నింటిని సుమోటాగా తీసుకుంటారు, కొంతమంది ప్రత్యేకంగా తీసుకుంటారు. కాబట్టి ఎవరు ఏం చేసినా అంటే రాజకీయం మాకు ఇప్పుడు ఎవరిని మీద ఇబ్బంది పెట్టే అవసరం మాకు లేదు సతీష్ అన్న. రాజకీయం చేయాలనుకుంటే చాలా ఉన్నాయి. ఇలాంటి తెలంగాణ ప్రజలకు మీ క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు సూత్రధారులు ఎవరు మరి? కేటీఆరా, కేసీఆరా, హరీష్ రావా? ఎవరు అనుకుంటున్నారు మీరు? కల్వకుంట్ల తాబేదారులు, కల్వకుంట్ల కుటుంబం వారే. అది టాప్ టు బాటం అందరు వస్తారు. సంతోష్ రావు వస్తాడు, హరీష్ రావు వస్తాడు, మన మొత్తం కుటుంబం కేటీఆర్ అందరు వస్తారు. ఎందుకంటే అధికారాన్ని మళ్ళీ పొందాలి, మరొకసారి తెలంగాణ యొక్క ఆధునిక వ్యవస్థ నడపాలి, కల్వకుంట్ల రాజ్యాంగం నడపాలనే ఉద్దేశంతో చిల్లర పని చేశారు. కాబట్టి తెలంగాణ ప్రజలు వారిని చేర్చి చెంపగొట్టి బొందబెట్టారు. మొత్తానికైతే ఇటు ఫోన్ ట్యాపింగ్ వివరంలో అసలు సూత్రధారులంతా కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ. మరి వాళ్ళందరూ కూడా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి త్వరలోనే ఇందులో పెద్ద ఎత్తున కూడా అరెస్టులు ఉండబోతున్నాయి. మరి వాళ్ళు కావాలనే ఈ రకంగా మరి ఫోన్ ట్యాపింగ్ చేసి మరి మరో 10 సంవత్సరాలు కూడా వాళ్ళే అధికారులు ఉండేందుకు కూడా కుట్ర చేసినారు. మరి దానిలో భాగంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వివరం కూడా తెర మీదకి వచ్చింది. మరి ఇందులో అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. మరి త్వరలోనే ఇందులో ప్రతి ఒక్కరు కూడా శిక్షలు పడతాయని కూడా మరి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అంటున్నారు. కెమెరామ్యాన్ అశోక్తో సతీష్ RTV, గాంధీభవన్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.